ఇక్కడ కేవలం హై స్కూల్ విద్యార్థులకే ఈ హాస్టల్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు ఇక్కడ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ అసలు లేవు. ఇప్పుడు ప్రజెంటు కొన్ని వేల మంది ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇంటర్మీడియట్ విద్య కానీ, డిగ్రీ విద్య కానీ. ఈ స్టూడెంట్స్కి అందరికీ కూడా హాస్టల్ అనేటిది చాలా అవసరము. గతంలో జనవిజ్ఞాన వేదిక తరఫున, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అటాచ్డ్ హాస్టల్ డిగ్రీ కాలేజ్కు కావాలని మేము పోరాటం చేసాం. ఆ రోజుల్లో దానికి హాస్టల్ కోసం డిగ్రీ కాలేజీలో స్కూల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. అయితే హాస్టల్ ఇప్పటిదాకా కూడా పెట్టినటువంటి దాఖలాలు లేవు, పెట్టినటువంటి సందర్భం లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చేయూతనివ్వాలంటే, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలంటే ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎస్సీ హాస్టల్ కానీ, బీసీ హాస్టల్ కానీ, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఈ విధంగా తగు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మేము అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని దాన్ని కార్యాచరణ రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.